హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సో ఈ వీడియోలో మనం గుజరాత్ టైటన్స్ ఆక్షన్ స్ట్రాటజీ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ వచ్చేసరికి వాళ్ళ రీటెన్షన్ లిస్ట్, లైక్ ఎవరెవరిని రీటైన్ చేశారో ఆ లిస్ట్ చూద్దాం. అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ చూద్దాం. అలాగే వాళ్ళకి ఎంత పర్స్ ఉంది, ఎంతమంది కావాలి, వాళ్ళ రేడార్లో వాళ్ళకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది చూద్దాం. అలాగే ఉన్న స్క్వాడ్లో బెస్ట్ ప్లేయింగ్ 11 ఏముంది, అలాగే వాళ్ళకు స్ట్రెంగ్త్ బ్యాకప్ ఏముంది, ఎగ్జాక్ట్గా వాళ్ళ రేడార్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది. ఇంకెన్నో కలర్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాళ్ళ రీటైన్ లిస్ట్ చూసుకుంటే, సో బ్యాటింగ్ సెక్షన్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, లైక్ ఆల్రౌండర్ అని చెప్పేసి గ్లెన్ ఫిలిప్స్. బట్ వీళ్ళు కంపేర్ టు ఆల్రౌండర్ అని చెప్పేసరికి ప్యూర్ బ్యాటర్ అని చెప్పచ్చు. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు, వీళ్ళ నలుగురు. అలాగే వికెట్ కీపింగ్ సెక్షన్లో చూసుకుంటే జాస్ బట్లర్ ఉన్నారు, కుమార్ కుసాగ్రా ఉన్నారు, అలాగే అనుజ్ రావత్ ఉన్నాడు. అండ్ ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకుంటే రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, నిశాంత్ సింధు, అర్షద్ ఖాన్. సో వీళ్ళు ఉన్నారు ఆల్రౌండర్ లిస్ట్లో. అలాగే స్పిన్నర్స్ లిస్ట్లో చూసుకుంటే మనవ్ సుటర్, అలాగే సాయి కిషోర్, జయంత్ యాదవ్. ఇది వాళ్ళ స్పిన్ లిస్ట్. వాళ్ళకి ఎలాగో రషీద్ ఖాన్ ఆల్రెడీ ఒక స్పిన్నర్ ఉన్నాడు, అలాగే వాషింగ్టన్ ఒక స్పిన్నరు, రాహుల్ తెవాటియా ఇఫ్ ఇన్ కేస్ తను ఒక స్పిన్నర్. సో స్పిన్కు పెద్ద ఇష్యూ లేదు. సో పేసర్స్ చూసుకుంటే కగిసోర్ అబ్బాడా ఉన్నాడు, మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, ఇషాంత్ శర్మ, గుర్నూర్ బాల్. సో ఇది వాళ్ళు రిటర్న్ లిస్ట్. అండ్ రిలీజ్ చేసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే మహిపాల్ లోమన్ను రిలీజ్ చేశారు, అలాగే కరీం జెన్నట్ను రిలీజ్ చేశారు, దశం చనకాన్ రిలీజ్ చేశారు, అలాగే కురువన్ కెజోరియా, సో తన్ను రిలీజ్ చేశారు, అలాగే గెరాల్డ్ కోజే, సో తన్ను రిలీజ్ చేశారు. అలాగే షెర్ఫన్ రూటర్ఫోర్డ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్కు ట్రేడ్ చేశారు. అండ్ సో వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ దగ్గర ఉన్నది 12.9 crores. సో వాళ్ళకి కావాల్సినది 5, అందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ కావాలి. సో ఒకటి వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ ఫినిషర్ కావాలి, ఏదైతే ఇఫ్ ఇన్ కేస్ సింపుల్గా చెప్పాలంటే రూటర్ఫోర్డ్ వెళ్ళాడు కాబట్టి. ఆల్దో ఫిలిప్స్ ఉన్నా కూడా సో ఆల్టర్నేటివ్ లైక్ ఇంకో ఒక ఆప్షన్ లైక్ బ్యాకప్ కానీ, సో అలా ఒక మిడిల్ ఆర్డర్ ఫినిషర్ కావాలి. అలాగే ఫాస్ట్ బౌలర్ కావాలి, ఎందుకంటే జరాల్ కోయిజే వెళ్ళాడు కాబట్టి ఒక ఫాస్ట్ బౌలర్, లైక్ మ్యాక్సిమం వాళ్ళు 1 or 2 ఫాస్ట్ బౌలర్స్ని పిక్ చేయొచ్చు, మోస్ట్లీ 1 or 2 పిక్ చేస్తారు. సో అలాగే వికెట్ కీపర్ బ్యాటర్కు చూసుకుంటే బట్లర్కు బ్యాకప్గా ఇంకో ఫారెన్ వికెట్ కీపర్ చూస్తారు. అలాగే స్పిన్నర్స్ చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే రషీద్ ఖాన్ నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. సో ఈవెన్ దో మల్టిపుల్ స్పిన్నర్స్ ఉన్నా కూడా లైక్ ఇఫ్ ఇన్ కేస్ సమ్వెన్ ఇంజూరీ అయితే సో మేబీ స్పిన్నింగ్ ఆప్షన్ కోసం ఒకటి చూస్తారు. అండ్ సో వాళ్ళ ప్లేయింగ్ 11లో చూసుకుంటే వాళ్ళకు సో వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే సో శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ ఓపెన్ చేస్తారు, అలాగే సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తాడు, అలాగే జాస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అలాగే వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, కగిసోర్ అబ్బాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. సో శుభ్మన్ గిల్ అండ్ సాయి, సో వాళ్ళకున్న బ్యాకప్ చూసుకుంటే కుమార్ కుసాగ్రా, సో ఇఫ్ ఇన్ కేస్ వికెట్ కీపర్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వికెట్ కీపర్ లైక్ ఆడియాలనుకుంటే నెంబర్ 5, నెంబర్ 6 సమ్వేర్ అరౌండ్. అలాగే అనుజ్ రావత్ ఉన్నాడు ఇఫ్ ఇన్ కేస్ టాప్ ఆర్డర్లో ఎవరైనా ఇంజూరీ అయితే లైక్ సాయి సుదర్శన్ ఆర్ శుభ్మన్ గిల్, సో తను ఉన్నాడు. నిశాంత్ సింధు వచ్చేసరికి రాహుల్ తెవాటియా ప్లేయర్, లైక్ ఇఫ్ ఇన్ కేస్ తనకు ఇంజూరీ అయితే సో నిశాంత్ సింధు ఉన్నాడు. స్పిన్ బ్యాకప్ చూసుకుంటే సాయి కిషోర్ ఉన్నాడు, మనవ్ సుటర్ ఉన్నాడు, జయంత్ యాదవ్ ఉన్నాడు. సో దెర్ వర్ నో ఇష్యూస్ అట్ ద స్పిన్. పేస్ చూసుకుంటే ఇషాంత్ శర్మ, గుర్నూర్ బాల్, అలాగే అర్షద్ ఖాన్ ఉన్నారు. సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది వచ్చేసరికి అందరూ ఓవర్సీస్ ప్లేయర్స్ కావాలి. సో మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మిల్లర్ ఉన్నాడు, మాథ్యూ షాట్ ఉన్నాడు, బ్రూ వెబ్స్టర్ ఉన్నాడు, అలాగే రచిన్ రవీంద్ర మిడిల్ ఆర్డర్లో ఆడాలనుకుంటే డార్లీ మిచ్, కూపర్ కొనాలి అండ్ వెబ్స్టర్ ఉన్నాడు, అలాగే సటర్లాండ్ ఉన్నాడు. సో వీళ్ళందరికీ ఆల్రౌండర్ ఆప్షన్స్ వచ్చేసరికి ఇన్ని ఆల్రౌండర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే
డెత్ ఆప్షన్స్ చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు, అలాగే జాసర్ ఓల్డర్, అలాగే అల్జారి జోసఫ్, ముస్తఫిజర్ రహమాన్ అండ్ ఈవెన్ జాకబ్ దబే ఉన్నాడు, ఇంగిడి ఉన్నాడు అండ్ మ్యాట్ హెన్రీ, విలియం ఊరూక్. అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా నుంచి చూసుకుంటే ఇంకా ఎవరున్నారబ్బా, స్పెన్సర్ జాన్సన్ మనం చెప్పాము, లైక్ బెన్ డ్వార్సియస్ ఉన్నాడు. సో వీళ్ళల్లో మ్యాక్సిమం టూ ఫాస్ట్ బౌలర్స్ని వచ్చేసరికి పిక్ చేస్తారు. అలాగే స్పిన్నర్స్ లిస్ట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ స్పిన్నర్స్ కావాలనుకుంటే హర్షరంగ, జంపా, తీక్షణ. సో ఇండియా వాళ్ళకి వచ్చేసరికి ఇండియా బ్యాట్స్మెన్స్ వచ్చేసరికి ఒక్క ప్లేయర్ కావాలి. సో మోస్ట్లీ వాళ్ళు చూసుకుంటే బ్యాటింగ్ ఫిల్అప్ లైక్ బ్యాటింగ్ సెక్షన్లో ఆల్రెడీ బ్యాకప్ ఉన్నారు, స్పిన్లో బ్యాకప్ ఉన్నారు, ఫేస్లో బ్యాకప్ తక్కువ ఉంది. సో అక్కడ మ్యాచ్లీ ఒక ఇండియన్ పేసర్ కోసం వెళ్ళొచ్చు, లైక్ సమ్మప్ లైక్ అలాగే ఆకాష్ దీప్ కానీ, అలాగే అకబ్ నబీ, అశోక్ శర్మ, నవదీప్ సైని, ఉమ్రాన్ మాలిక్. సో ఇలాంటి బౌలర్స్ లైక్ కేఎం ఆసిఫ్ అండ్ ఆకాశ్ మధ్వాల్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు దొరికితే వాళ్ళకి ఆకాశ్ మధ్వాల్ కానీ. సో వీళ్ళపై వెళ్ళొచ్చు. సో మీరేమనుకుంటున్నారు, గుజరాత్ టైటన్స్ ఎవరిని పిక్ చేస్తారు అనేది మీ కామెంట్స్ కూడా కింద మెన్షన్ చేయండి. సో ఇప్పటిదాకా ఎవరైతే మీరు వీడియో చూసారో మీ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.